హలో లిజనర్స్, ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నిన్ను కోరి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ సిట్టి కామెంట్ రాయండి అబ్బా. మీరు రాసే కామెంట్ని బట్టే నేను కథని ఇంకొంచెం ఇంట్రెస్ట్గా రాయొచ్చు. సో కథలోకి వెళ్ళిపోదామా. పూర్ణారెడ్డి పోలీసుల నుండి తప్పించుకుని రాజ్ మీద అటాక్ను భూపతి విమల్తో ప్లాన్ చేస్తాడు. జయకు పెరాలసిస్ రావడం వల్ల ఆమె జీవితం మొత్తం ఇక మంచంలోనే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. రాజ్ ఇంట్లో వారు అప్పుడే వారి దిగులును మర్చిపోయి మిత్రా కుందన్ పెళ్లి తర్వాత తంతులన్నీ ముగించేసి ఆ రోజు రాత్రి వారికి శాంతి ఘట్టాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉండగా రాజ్ రెడీ అవుతున్న కావేరిని అమాంతం ఎత్తుకొని కిస్ చేస్తూ ఆమె అణువును శోధించే పనిలో ఉండగా విమల్ కావేరికి కాల్ చేస్తున్నాడు. అయితే కావేరి తన ఫోన్ని ఎప్పుడో సైలెంట్లో పెట్టింది. ఎందుకంటే అంతకు ముందే విమల్కి ఆమె ఫోన్ చేసింది వార్నింగ్ ఇవ్వాలని. కానీ అతను ఫోన్ తీయలేదు. దాంతో అతను మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తే రాజ్కు తెలిస్తే అది పెద్ద గొడవ అవుతుంది అని ఫీల్ అయిన కావేరి ఎక్కడ రాజ్ విమల్ని చంపేస్తాడో అన్న భయంతో ఆమె ముందుగానే ఫోన్ని సైలెంట్లో పెట్టింది. దాంతో కావేరికి ఆ ఫోన్ వచ్చినట్లు కూడా తెలియదు. ఆమె రాజ్ ప్రేమలో కరిగిపోతూ అతని పెదవిని చిన్నగా కొరికి వదలగా రాజ్కు ఒక్కసారిగా నరాలన్నీ జువ్వుమన్నాయి. దాంతో ఆమెను అమాంతం మంచం మీదకు చేర్చి ఆమె తనువులో ఆశాంతం ముద్దుముద్రలు వేస్తూ రాజ్ చాలా గోముగా కావేరి వాడికి ఫస్ట్ నైట్ అయితే ఇప్పుడు మనకి ఈరోజు ఫస్ట్ పగలు అంటూ ఉంటే కావేరి రాజ్ చర్యలకు వశం తప్పుతున్నా తనను తాను అతి కష్టం మీద అదుపు చేసుకుంటూ రాజ్ ఏంటిది ఇప్పుడు వద్దు ప్లీజ్ అంటూ ఉంటే రాజ్ వినకుండా నా వల్ల కాదే బాబు ప్లీజ్ నువ్వు అర్థం చేసుకో అనగా కావేరి అతనిని తన పైకి లాక్కుంటూ చిన్నగా అతనికి అర్థమయ్యేలా చెప్పడం మొదలుపెట్టింది. రాజ్ ఇది పగలు, పైగా ఇంట్లో అందరూ ఉన్నారు. అలాగే నేను చిత్ర కొన్ని సామాన్ల కోసం బయటికి కూడా వెళ్ళాలి. మధ్యలో ఎవరైనా వస్తే ఏం చేస్తావు? మడి కట్టుకుని కూర్చుంటావా ఏంటి? ఆగిన వాడివి ఇన్నాళ్ళు ఆగావు, ఇంకా కొన్ని గంటలు ఆగలేవా? ప్లీజ్ రా అంటుంటే రాజ్ ముఖం నల్లగా పెట్టుకొని నీకేం తెలిసే నా బాధ, ఎన్ని రోజులుగా పస్తులు ఉంటున్నానో ఆ పైవాడికి నాకు మాత్రమే తెలుస్తుంది అంటుంటే కావేరి రాజ్ మీసాన్ని చిన్నగా లాగుతూ బాబు నువ్వే కాదు ఇక్కడ మేము ఉంటున్నాం, ఏం కోరికలు మీకేనా మాకుండవా? కానీ మేం కామ్గా ఉండట్లేదా ఏంటి అంటూ ఉండగా రాజ్ సరే నీ ఇష్టం అంటూ లాస్ట్ కిస్ ప్లీజ్ అంటూ ఆమె పెదవులను మరోసారి బంధించగా చిత్ర వదినా అంటూ పిలవడం వినిపించింది. వదినా రెడీనా అని చిత్ర అనగానే రాజ్ కావేరి తమను తాము సర్దుకుంటూ వస్తున్నామంటూ కావేరి బయటకు కదిలింది. అలా చిత్ర కావేరి ఒక 3 గంటలు షాపింగ్ చేసుకుని ఇంటికి చేరుకున్న తరువాత ఫోన్ చూడగా అప్పటికే కావేరి ఫోన్కి విమల్ 10 సార్లు పైనే కాల్ చేసి ఉన్నాడు. దాన్ని చూసిన కావేరి వెంటనే ఆ గది తలుపులు మూసేసి అతనికి తిరిగి ఫోన్ చేసి మాట్లాడుతూ విమల్ నువ్వు గుంటూరులో మా ఇంటికి ఎందుకు పోయావు అంటే విమల్ అదేంటి కావేరి అలా అంటావు, నేను పెళ్లి కార్డు ఇవ్వడానికి పోయా, దీంట్లో తప్పేముంది అనగానే కావేరి కోపంగా విమల్ నేను మరీ అంత పిచ్చిదాన్ని కాదు, నీతో పాటు ఆ పూర్ణారెడ్డిని అక్కడికి ఎందుకు తీసుకుని పోయావు, ఏ ఉద్దేశంతో వెళ్ళారు మీ ఇద్దరు? పోలీసులు వస్తున్నారని తెలిసి చివరి క్షణాలలో మీరు వెంటనే ఆ ఇంటి నుండి వెళ్ళిపోయారు. ఇంకొక్కసారి నువ్వు నా ఇంటికి పోతే అస్సలు మంచిగా ఉండదు, రాజ్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు అంటూ ఉంటే విమల్ వాడికి తెలిసినా ఏం పీకలేడు కావేరి, ఎందుకంటే మేము సిటీ దాటే వరకు కూడా నీ తమ్ముణ్ణి మాతో పాటే ఉంచుకున్నాము. కాకపోతే పాపం వాడికే మా గురించి అస్సలు తెలియదు. నువ్వు కూడా నీ అత్తింటి పరువు పుట్టింట్లో పోకుండా ఉండాలని అలా పోవడం ఇష్టం లేక ఇక్కడ జరిగేవేవి కూడా నీ పుట్టింట్లో చెప్పలేదు కదా, అందుకనే పూర్ణారెడ్డికి కూడా చాలా ఫ్రీగా అనిపించింది మీ ఇంట్లో. పాపం అతను మాత్రం ఎన్ని రోజులని అలా దాక్కొని ఉంటాడు చెప్పు, సరదాగా తిరగాలని ఉంటుంది కదా అంటూ ఉంటే కావేరి
విమల్‌లో అలాంటి మార్పును ఊహించక, "అరే విమల్! ఇదసలు పద్ధతే కాదురా! ఎందుకిలా తయారయ్యావు?" అంటే విమల్ విసుగ్గా, "కావేరి, నేను ఎందుకిలా తయారయ్యానో, నేను ఎందుకిలా మాట్లాడుతున్నానో నీకు బాగా తెలుసు. నువ్వు నాకు కావాలి. అందుకోసం నేనేమైనా చేస్తా. ఎంత దూరమైనా పోతా. ఎలాంటి పని చేయడానికైనా దిగజారతా" అంటూ ఉంటే, కావేరి ఇలా బెదిరించడం నిజమైన మగతనమే కాదు. ఇలా చేస్తే ఆడదానికి ప్రేమ పుట్టదు. వాడి మీద విరక్తి పుడుతుంది అంటూ ఉంటే విమల్ కోపంగా, ఇలాంటి పనులే మరి రాజ్ చేసి నిన్ను బెదిరించి భయపెడితే మాత్రం నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు కదా! పైగా వాడిని ప్రేమిస్తున్నానంటూ నా ముందే గొప్ప కటింగ్ ఇచ్చావు. మరి వాడు ఏమాత్రం అంటూ మాట పూర్తి కాకముందే కావేరి కోపంగా, చెప్పు తెగుతుందిరా విమల్. రాజ్ గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. రాజ్‌కు నీకు పోలికేంటి? తను నా భర్త. నీలా కోరికతో నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. కోపంతో చేసుకున్నాడు. కానీ నన్ను అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నేను లేకుండా బ్రతకలేనంత ఇదిగా ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు ఫ్రెండ్‌వై చిన్నప్పటి నుంచి నేనేంటో తెలిసినా కూడా ఇంత నీచంగా, దారుణంగా ఆలోచిస్తున్నావు. ఇప్పటికే నీ పాడైపోయిన బుద్ధి వల్ల శ్వేత లాంటి అమ్మాయిని దూరం చేసుకున్నావు. కనీసం నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులకైనా గౌరవం ఇవ్వు. ఎందుకంటే ఇప్పటికే వారు నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ చాలా వరకు నువ్వు బూడిద చేసేశావు. కోరుకున్న కోడల్ని తేలేదు. వారు కోరుకున్నట్లు నువ్వు ఉండట్లేదు అంటూ ఉంటే విమల్ కోపంగా, "నువ్వు నా దానివైతే చాలే. మిగిలిన వాటితో నాకేం పని లేదు" అంటూ ఇంకా మారకుండా మాట్లాడుతూనే ఉంటే, విమల్ మాటలన్నిటికీ విసిగిపోయిన కావేరి, "చూడు విమల్, ఈసారి నేను ఏ విషయంలోనూ నా భర్తకు అస్సలు అడ్డురాను. ప్రతి నిర్ణయాన్ని రాజ్ మీదే వదిలేస్తా. నిన్ను ఏం చేసినా కూడా చూస్తూనే ఉంటా. కాబట్టి నువ్వింక పిచ్చి ఆలోచనలు మానుకో. నాకు, నా కుటుంబానికి దూరంగా ఉండు. ఇది నీకు, నీ ప్రాణానికి చాలా మంచిది" అంటూ ఫోన్ పెట్టేసింది. అలా ఆ సాయంత్రానికి మిత్ర, కుందన్ తన గదికి చేరుకున్నారు. అయితే పూర్ణారెడ్డి ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నీ తలుచుకుంటూ, అతను తన కొడుకు గురించి కన్న కలలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయినందుకు మరింతగా రగిలిపోతున్నాడు. మరోవైపు రాజ్ ఇంట్లో ఒక గదిలో రగులుతోంది మొదలి పొద. సాంగ్ సీన్స్ జరుగుతూ ఉంటే రాజ్ మాత్రం అప్పుడే తన స్టడీ రూమ్ నుండి పని ముగించుకొని తన రూమ్కి రాగా, రాజ్ కళ్ళ ముందు ఆ గదిలో ఒక వింత కనిపిస్తుంది. ఆ గది అంతా కూడా గులాబీ రేకులతో నిండిపోయి, సుగంధాల కవ్వొత్తుల పరిమళాలతో, మల్లెపూలతో అలంకరించిన మంచంతో ఆ గదిలోకి రాగానే రాజ్‌కు ఒకలాంటి వింత అనుభూతి కలిగింది. రాజ్ తనకొచ్చిన ఆ అనుభూతితోనే ఆ గది మొత్తాన్ని చూస్తూ ఉండగా, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తెల్లటి సిల్కు చీర మీద అన్ని రంగుల చుక్కలు చిన్నవి, పెద్దవి ఉండి, ఆ చీరలో చాలా అందంగా ఉంది కావేరి. జడ నిండా మల్లెపూలతో, చేతిలో పాల గ్లాస్‌తో కావేరిని చూస్తూ ఉంటే, ఆమె ఒంటి సొగసును చూసిన రాజ్‌కు గాంధర్వలోకం నుండి అందాల సుందరి తన ముందు ఉందా అన్నట్లు ఉంది. ఆమెను చూస్తూ తన దగ్గరకు వెళ్ళి పాల గ్లాసును తీసుకొని పక్కన పెట్టిన రాజ్, ఆమెను తన మీదకు లాక్కొని, "ఏంటే ఇదంతా? ఇలా సర్ప్రైజ్ ఇచ్చావు?" అంటుంటే, కావేరి అతని మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోతూ, "అబ్బాయి గారు అల్లాడిపోతున్నారుగా, అందుకే ఇలా" అంటూ అతనికి తన అధరాలను అందించగా, రాజ్ అర నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వాటిని బంధించి, ఆ పెదవులలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ, ఆ ఎర్రటి అధరాలను మరింతగా ముద్దాడుతూ, ఆ ముద్దుతో మరింత ఎర్రటి అందంగా చేస్తూ, ఒక 2 నిమిషాల తరువాత ఆమెను వదిలి ఆమె కళ్ళల్లోకే చూస్తుంటే, కావేరి సిగ్గుతో రాజ్ గుండెలలో తలదాచుకోగా, రాజ్ కావేరిని మనస్ఫూర్తిగా హత్తుకుని, "నా కోపాన్ని భరించి నాకు తిరిగి ప్రేమను పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా కావేరి. అండ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ రా" అంటూ ప్రపోజ్ చేయగా,
కావేరి అతనికి పాల గ్లాస్ చూపించగా వారిరువురు దాన్ని అందుకొని ఆ పాలను పంచుకొని తాగి వారి జీవితాన్ని పాలు పంచుకునే ఘట్టంలోకి ప్రవేశించి అందులోని మెలకువలను మైమరుపుతో తెలుసుకుంటూ వారి ఆశలను అస్త్రాలుగా చేసుకుని వారి శరీర ఆటలలో మెలకువలను తెలుసుకుంటూ సిగ్గుతో వారి ముచ్చట్లన్నీ దుప్పటితో చెప్పుకుంటూ దూరాలను దగ్గరగా చేసుకుంటూ శరీరాలపై వలువలు వాటి విలువలను కోల్పోయి వారి నుండి దూరంగా పడిపోయి ఆ చీకటిలో వారి సిగ్గులను దూరం చేసుకుంటూ వారి శరీరాలను మనసులను దగ్గరగా చేసుకొని వారి జీవితాన్ని అందంగా మలుచుకుంటూ ఒంటికి పడుతున్న చెమటకు అలసట లేక అలుపు రాక ప్రేమ ఆటలో అలుపెరుగని బాసలు చేసుకుంటూ ఆ రాత్రిని మరపురాని మొదటి రాత్రిగా మరచిపోలేని రాత్రిగా మలుచుకుంటూ 4 నెలల ఎడబాటును మరింత ప్రేమతో నింపుకున్నారు. ఉదయం 9 గంటల సమయంలో పద్ధతి ప్రకారం శ్రీకాంత్ పంపిన పెళ్లి కార్డు ఆ ఇంటికి చేరుకుంది. దానితో పాటే సత్య పెళ్లి కార్డు కూడా వచ్చింది. ఆ 2 కార్డులను చూసిన కావేరి రాజ్తో ఆ పెళ్ళికి వెళ్దాం ప్లీజ్, అమ్మ వాళ్ళను కూడా చూడక చాలా రోజులైంది రాజ్ అంటూ చెప్పగా గౌతమి కూడా సరే అనింది. కానీ రాజ్ తన ప్లాన్ తాను చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే విమల్ పూర్ణారెడ్డిని తీసుకుని కావేరి ఇంటికి వెళ్ళిన విషయం అతనికి తెలుసు. కానీ వారితో చందు ఉన్నాడని అతను ఎలాంటి నిర్ణయం తీసుకోలేక ఆ ఒక్క రోజుకి వెనకడుగు వేశాడు. కానీ ఈసారి చాలా ప్లాన్తోనే ఉన్నాడు రాజ్. అందువల్ల అతను కావేరిని ముందు నువ్వు వెళ్ళు, ఆ తరువాత నేను వస్తా, ఇంకా పెళ్ళికి 3 రోజుల సమయం పైనే ఉంది కదా అనగా కావేరి ఓకే అనింది. అలా కావేరి తన ప్రయాణానికి సిద్ధం అవుతుంది. ఆఫీస్కి రెడీ అవుతున్న వెంకట్ దగ్గరకు అమ్ము వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఆడుతూ గుడ్ బై కిస్ ఇచ్చింది. అయితే అదే రూమ్లో ఉన్న విజయ దగ్గరకు వెళ్ళి విజయ, అమ్ము డాడీకి గుడ్ బై కిస్ ఇస్తావా, ఆఫీస్కి పోతున్నాడు కదా అనగానే విజయ ఇబ్బందిగా వెంకట్నే చూస్తుంటే అమ్ము మాత్రం అస్సలు వినడమే లేదు. దాంతో వెంకట్ కొంచెం గట్టిగా మాట్లాడుతూ అమ్ము అలాంటి మాటలు మాట్లాడకూడదు అంటూ ఉంటే అమ్ము మాత్రం నీకేం తెలియదు డాడీ, అమ్ముకి అన్నీ తెలుసు, నాకు మిత్ర చెప్పింది, కుందన్కి బయటికి వెళ్ళేటప్పుడు ఇందాక కిస్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చావు ఆంటీ అని అడిగితే అలా ఇస్తే లవ్ పెరుగుతుందంట కదా, మరి ఇప్పుడు నేను నీ మీద చాలా ప్రేమతో కిస్ ఇచ్చాను కదా, మరి విజయ కూడా ఇవ్వాలి కదా అంటూ చెప్పగా ఆ మాటలు విన్న వారిద్దరూ ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకుంటూ ఉంటే అమ్ము మాత్రం అస్సలు వినడం లేదు. దాంతో వెంకట్ చిన్నగా అతని కళ్ళను ఆర్పగా విజయ చాలా బెరుకుగా బుగ్గ మీద అంటీ అంటనట్లు కిస్ చేసింది. దాంతో అమ్ము హ్యాపీగా చప్పట్లు కొడుతూ ఉంది. మిత్రా కుందన్ కూడా చిన్నగా వారి పెళ్లిలోని సరదాలను తీర్చుకుంటూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు, పాత విషయాలన్నీ మర్చిపోయి. భోజనాల సమయం అయ్యింది. భావన మళ్ళీ తన ఊరికి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పగా రాజ్ మాత్రం వద్దు పిన్ని అంటూ చెప్పి బాబాయిని కూడా ఇక్కడికే పిలిపిస్తున్నానని, ఇంకొన్ని రోజులు వారు ఇక్కడే ఉంటారు అంటూ భావనతో చెప్పి అతని బాబాయికి అందరి ముందే కాల్ చేసి ఇక్కడికి రావాల్సిందిగా ఫోన్ చేసి చెప్పి పెట్టేశాడు. ఎందుకంటే పూర్ణారెడ్డి తప్పించుకున్నాడు అన్న విషయం ఆ ఇంట్లో కుందన్కి, వినీత్కి, వెంకట్కి, రాజ్కి, కావేరికి, విజయకు తప్ప మిగిలిన ఎవరికీ తెలియదు. అయితే గౌతమి అక్కడ అందరూ ఒకేసారి కలిసి భోజనం చేయడాన్ని చూస్తూ వినీత్ని, చిత్రని చూస్తూ రాజ్ ఈ శ్రావణ మాసంలో చిత్రకు, వినీత్కి పెళ్లి ఏర్పాట్లను కూడా చేసేద్దాం, ఇంకో 2 నెలలలో చిత్ర చదువు కూడా అయిపోతుంది కదా, ఆ తరువాత తనను మన కంపెనీలోనే ఏదైనా బ్రాంచ్కి హెడ్గా చేసేద్దాం, ఎలాగో కుందన్ కొన్ని రోజులుగా హైదరాబాద్ బ్రాంచ్ని చూసుకుంటున్నాడు కదా, అలాగే చిత్రకు కూడా ఏదైనా కొత్త బాధ్యతను అప్పజెప్దాం అంటూ చెప్పగా రాజ్ సరే అని తల్లితో చెప్పేసి అందుకు కావాల్సిన ఏర్పాట్లను చూసుకుంటా అన్నాడు. సాయంత్రానికి కావేరి ఒంటరిగా వారి ఊరికి పోవడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది. రాజ్ కావేరిని దగ్గరుండి కారెక్కించి పంపించాడు.
అలా ఆమె వెళ్ళిపోయిన 30 నిమిషాల తరువాత రాజ్ ఫోన్ మోగింది. ఏవండోయ్! మరిప్పుడు కథలో తరువాత భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండబ్బా! ఈ వీడియోని లైక్ చేయండబ్బా! కథనం ఎలా ఉందో బుల్లికి కామెంట్ చేసి కథను ఇంకొంచెం బాగా రాయడానికి మీ వంతు సాయం చేయండబ్బా!